టీవీకి స్వాగతం. చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో అభివృద్ధి పనులు వేగవంతంగా మొదలు పెట్టాలని చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ అధికారులను ఆదేశించారు. చిత్తూరు నగరపాలక కార్యాలయంలో నిర్వహించిన డైలివరీ ఎమ్మెల్యే కార్యక్రమంలో సుమారు 50 ఫిర్యాదులు అయ్యాయని ఆ ఎమ్మెల్యే తెలిపారు. 50 డివిజన్లో పలు సమస్యలు ఫోన్ ద్వారా ప్రజలు ఎమ్మెల్యేకి వివరించారని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి సమస్యకు పరిష్కారం లభించే విధంగా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే నగరంలో పలు సమస్యలు పరిష్కరించడం జరిగిందన్నారు. గత వారంలో నిర్వహించిన డైలివర్ కార్యక్రమంలో వచ్చిన 34 సమస్యలు ప్రజల నుండి ఫోన్ ద్వారా అందాయని, అందులో 24 సమస్యలు పరిష్కరించడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. 12 సమస్యలు ప్రతిపాదికన ఉన్నాయన్నారు. రెవెన్యూకు సంబంధించినవి వాటిని కూడా సకాలంలో పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో నగరపాలక కమిషనర్ అరుణ, నగర మేయర్ ఆముద, డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి, నగరపాలక అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఏం చెప్పారు? ఓకే చేస్తాము అన్నారు. అందరూ చెప్పినట్టే. లేదు మొన్న దాకా అపోజిషన్ లో ఉన్నాడు కదా, చేయలేకపోయింటాడు. ఇప్పుడు చేస్తాడు. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది కదా. గవర్నమెంట్ వచ్చిందని అన్ని అడుగుతా ఉన్నారు. అయితే మొన్న ఎందుకు అడగలేదని వాళ్ళు అసలు పట్టించుకోరా? సరే సరే ఓకే. ఓటు అయితే వేసినావు కదా. ఓటు వేసినా కాబట్టి గట్టిగా అడుగుతా ఉన్నా. వెరీ గుడ్. మేము కూడా గట్టిగా చేయమని ఇప్పుడే చెప్తాను. అయితే నమస్తే. నమస్తే. ఏమేమి కొంచెం బలంగా చెప్పండి. పెన్షన్ లేదా? షౌకార్పేట పోయినసారి చెప్పావు కదా. మరి ఇప్పుడు చెప్తే నీకు 3 నెలలు పడుతుంది. అర్జీ ఇచ్చేయండి ఒకటి. మన గవర్నమెంట్ వచ్చినాక కొత్త పెన్షన్స్ ఇంకా నెల పడుతుంది. 3 నెలలకు ఒకసారి కదా పెన్షన్స్ రివ్యూ జరిగేది. మీకే కాల్ వస్తుంది మున్సిపాలిటీ నుండి. నీకు ఫోన్ వస్తుంది, డీటెయిల్స్ ఇచ్చేయి, చేస్తారు. రైట్. హలో నమస్తే. చెప్పండి. తాగడానికి నీళ్లు సరిగ్గా రావడం లేదు. 16th వార్డా మీది? ఎవరు మీకు అక్కడ కార్పొరేటర్? ఇప్పుడు చిట్టిబాబు గారు ఇన్ఛార్జ్ గా ఉన్నారా? ఇప్పుడు మరి నీళ్ళేమా? ఓ మీరు పైన మిట్ట పైన ఉన్నారా మీరు? సరే మీకు కూడా ఒక బోర్ వేసే వింటాలే రేపు. ఏమ్మా సిగ్నల్ సరిగ్గా వస్తా లేదు? నమస్తే చెప్పమ్మా. వైఎస్ కాలనీ నుండి బోర్వెల్. పోయినసారి అడిగావా? పోయిన వారం ఇండిపెండెన్స్ డే ఆడే ఉంటుంది. అంతకుముందు వారము జాబ్ అడిగా. ఓకే రైట్ అమ్మా. జాబ్లో వచ్చినప్పుడు డెఫినెట్ గా ఇంటిమేట్ చేస్తారు. అప్పుడు ఇంటర్వ్యూకి రమ్మేనంటమ్మా. అవును కదమ్మా. గవర్నమెంట్ జాబ్లో వచ్చినప్పుడే కదా జాబ్ ఇచ్చేది. కాడికి పంపించమ్మా. ఆడికి వెళ్తున్నాను. ఆడ జాబ్ ఎలా నడుస్తా ఉంది. ఆడికి రమ్మని నేను ఆడికి వస్తున్నా. ఓకేనమ్మా. చెప్పండి. వచ్చి ఒక ఇష్యూ వచ్చింది, ఒక ఇష్యూ ఇంకా ప్రాసెస్లో ఉంది. రెవెన్యూ 7 వస్తే 5 కంప్లీట్ అయింది, 2 పెండింగ్ ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ 3 గ్రీవెన్స్ వస్తే 2 కంప్లీటెడ్, 1 పెండింగ్ ఉంది. మిస్లేనియన్స్ 2 వచ్చింది, 2 పెండింగ్ ఉంది. సో మున్సిపల్ డిపార్ట్మెంట్లో ఏదైతే పెండింగ్ ఉందో అవన్నీ టెండరింగ్ ప్రాసెస్, ఎస్టిమేషన్స్లో 6 వర్కులు ఉన్నాయి. సో ఆల్మోస్ట్ మనకి ఏవైతే 34 కంప్లైంట్స్ వచ్చాయో
21 సాల్వ్ అయినాయి, 12 ప్రాసెస్లో ఉన్నాయి, టెండరింగ్ అండ్ అదర్ రెవెన్యూ ఇష్యూస్లో. సో పోలీస్ డిపార్ట్మెంట్ ఇష్యూ ఏం మేడం? వైన్ షాప్ 2 టౌనా 1 టౌనా? 2 టౌన్. వైన్ షాప్ ఇష్యూ పలంనేర్ రోడ్డు. ఏం ఇష్యూ అది? ఈ శివకుమార్ అనే వ్యక్తికి మీరు ఒక కాల్ చేసి మీరు ఏమి కంప్లైంట్ ఇచ్చున్నారు డైలీ వర్క్ కాల్లో, అది ఎక్కడ అని చెప్పి ఒకసారి ఎవరినైనా పంపించి ఇష్యూని క్లియర్ చేశాను. 34 కంప్లైంట్స్ వచ్చాయి, 21 కంప్లీట్ అయిపోయినాయి, 12 వచ్చి ప్రాసెస్లో ఉన్నాయి. అది కూడా ఆ 6 ఏమంటే మున్సిపాలిటీలో టెండరింగ్ వర్క్కి పెండింగ్ కోసము ఎస్టిమేట్లో ఉన్నాయి. ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్లో 1, రెవెన్యూలో 2, పోలీస్లో 1, మిస్లేనియస్ 2, అంటే అది అవుట్ ఆఫ్ నియోజకవర్గము గంగాధి నెల్లూరు నుండి వచ్చున్నాయి ల్యాండ్ రెవెన్యూ ఇష్యూలో. సో ఆల్మోస్ట్ 21 కంప్లీట్ అయిపోయింది. సో ఉన్న 6 కూడా ఎస్టిమేట్లో ఉన్నాయి కాబట్టి అది కూడా కంప్లీట్ అయిపోతుంది. థ్యాంక్ యూ. యువతి యువకుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని చిత్తూరు నగరంలోని పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళను చిత్తూరు ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గురిజాల జగన్మోహన్ మాట్లాడుతూ 150 సంవత్సరాల చరిత్ర కలిగిన స్వయం ప్రతిపత్తితో నడుస్తున్న పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యాభ్యాసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని తెలిపారు. ప్రస్తుతం 15 రకాలైన కోర్సులతో కళాశాలలో విద్యార్థులు చదువుతున్నారని, జాబ్ మేళా ద్వారా ఉద్యోగం ఉపాధి అవకాశాలు పొంది ఉన్నత స్థితికి చేరుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం ప్రిన్సిపల్ జీవన జ్యోతి మాట్లాడుతూ అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన మెరుగైన విద్యను అందిస్తున్నామన్నారు. విద్యార్థులకు ప్రతి ఏడాది జాబ్ మేళా నిర్వహించి వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ మీరా సాహెబ్, జేకేసీ కోఆర్డినేటర్, అధ్యాపకులు, విద్యార్థులు, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. కాబట్టి మన ఎస్పీలకు విజిట్ చేసే విధంగా ఉదయం సాయంకాలం 3 పూటలు మా అందరి యొక్క కోరిక మొబైల్ రిప్రజెంటేషన్ ఇచ్చాము. వాళ్ళు ఒక ఫోటోగ్రాఫ్ ప్లీజ్ స్టాప్. ఎవరైతే చిత్తూరు నుండి ఉద్యోగాలు ఇస్తామని ఇంకా అనేక సంస్థలు, కంపెనీలు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నాయి. మీ అందరికీ కూడా ఒక శుభవార్త ఏమంటే మన చిత్తూరు అంటే చిత్తూరు వాళ్ళు దేశాన్ని పరిపాలించే నాయకత్వాన్ని ఇచ్చింది చిత్తూరు. నారా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ప్రపంచంలో గుర్తించేటంటే నాయకత్వము, నాయకుడు అయ్యాడు అంటే అది చిత్తూరు నుండే. ఈరోజు ఆయన ఏ దేశం పోయినా కంపెనీలు తేవడానికి కానీ, ఒక ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఒక ప్రధాని స్థాయిలో వెళ్ళి మన రాష్ట్రానికి కంపెనీలు తీసుకొని వచ్చే శక్తి సామర్థ్యం ఉన్న ఏకైక ముఖ్యమంత్రి. మన ముఖ్యమంత్రిని చూసి ఎంతో అప్రిషియేట్ చేసిన ప్రధానమంత్రి ఇవాళ దేశానికి నరేంద్ర మోడీ గారు కూడా ఎంతో ఉన్నతమైన సేవలు చేస్తున్నారు. భారతదేశానికి 3 సార్లు ప్రధానమంత్రి అయ్యే యోగం, అవకాశం కూడా భారతదేశం నరేంద్ర మోడీ గారు కల్పించింది. వారికి శక్తి ఉంది కాబట్టి. సో శక్తివంతులు ఎక్కడ నుండి అని కాదు, ఎక్కడ పుట్టాము ఎలా అనేది కాదు. అప్పుడేగా బాబు గారు చెప్పినట్టు ఒక 2 లైన్స్ విన్నాను నేను. మనం 100కి 100 వచ్చిందా, 100కి 90 వచ్చిందా, 100కి 95 వచ్చిందా అనేది కాదు. మార్క్స్, ఎడ్యుకేషన్ ఒకవైపు అయితే స్కిల్స్ ఒకవైపు. చదువు లేని వాళ్ళంతా కూడా ఎన్నో ఉన్నతమైన పదవులు పొందినారు, గొప్ప గొప్ప వ్యక్తులు అయినారు. అంటే పట్టుదల, క్రమశిక్షణ, ఓపెన్ అప్ దేర్ మైండ్స్. మీ మైండ్లో ఆ గిలి అనేది ఉండకూడదు, భయం అనేది పోవాలి. నేను కూడా ఇదే చిత్తూరులో పుట్టి నాకు అవకాశాలు లేక డిస్కంటిన్యూ అయినాక, ఎడ్యుకేషన్ డిస్కంటిన్యూ అయినాక బెంగళూరు పోయా. చదువు లేదు కాబట్టి ఎవరు నాకు ఉద్యోగం ఇచ్చే ఇంట్రెస్ట్ చూపించారు. సో సెల్ఫ్ మేడ్, కష్టపడి పైకి వచ్చా అంచెలంచెలుగా. నేను కోల్పోయిన దాన్ని సాధించాలి అని మళ్ళీ అయితే వెనక్కి వచ్చి చదవలేను కదా, స్కూలు కాలేజ్ పెట్టారు. నన్ను చాలామంది అడిగారు, ఏమన్నా డబ్బు సంపాదిస్తే స్కూలు కాలేజ్ పెడతావు, లాభాలు వస్తాయా, అది వైట్ ఎలిఫెంట్ అన్నారు. నేను ఏదైతే కోల్పోయినానో అది సాధించాలి అంటే చేయగలిగిన ఒకే ఒక మంచి పని ఎడ్యుకేషన్.
10 మందికి ఇవ్వగలుగుతుంది. సో బెంగళూరులో నేను స్కూల్ పెట్టినప్పుడు తెలుగు వారు పెడితే అది మైనారిటీ కిందకి వస్తుంది. సో మైనారిటీ స్కూల్లో 14% ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, కానీ ఏ స్కూల్ ఇవ్వదు. నేను ఎలాగో రూల్ ఉంది కదా అని చెప్పి 1400 మెంబర్స్ స్టూడెంట్స్ ఉంటే దాదాపు 155 మెంబర్స్కి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చారు. చిత్తూరు నుండి కానీ చిత్తూరు డిస్ట్రిక్ట్ నుండి కానీ ఎవరు వచ్చినా కూడా మా పిల్లలు బాగా చదువుకుంటారు సార్, ఫీజు కట్టలేమంటే ఇమీడియట్గా జాయిన్ చేసుకోమని చెప్పేవాడిని. సో నేను ఏది కోల్పోయినానో అదైతే సాధించుకొని తిరిగి నేను పుట్టిన నా గడ్డకి మా తండ్రి గారి కోరికని నెరవేర్చాలి. కాబట్టి మా తండ్రి గారు కూడా ఈ ఫ్యామిలీకి దూరపు రిలేటెడ్గా దగ్గరుండి చూశారు వాళ్ళని. సో మా నాన్నగారి కోరిక కూడా ఈ చిత్తూరుకు వచ్చి ఎమ్మెల్యే అయ్యి మంచి పనులు చేసి మంచి పేరు తెచ్చుకోవాలని కోరాడు. ఆ కోరిక కోసం నాకున్న వ్యాపారాలన్నింటినీ కూడా పక్కన పెట్టి ఆ వ్యాపారాలు కూడా అవసరమైతే చిత్తూరుకి వెళ్ళి చేద్దామని ఇక్కడ అప్పుడే చెప్పినట్టు నాకు విద్యా సంస్థలన్నా విద్యార్థులన్నా చదువు అన్నా నాకు చాలా ఇష్టం ఉండేది. కొన్ని అనివార్య కారణాల వల్ల అది దేవుడు నాకు దూరం చేశాడు. కాబట్టి నేనన్నా కూడా అవకాశం ఉంది కాబట్టి చదువుకునే వాళ్ళకి మంచి చేయాలని ప్రతిరోజు ఏ కళాశాల వల్ల ఆహ్వానించినా ఏ స్కూల్ వల్ల పిలిచినా కూడా ఏదో ఒక సమయంలో ఎంత టైట్ షెడ్యూల్ ఉన్నా కూడా కల్పించుకొని ఎందుకు వస్తానంటే మిమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేసి చిత్తూరు నుండి కూడా ఒక రాష్ట్రమే కాదు దేశమే కాదు ప్రపంచంలో ఈరోజు తెలుగువాడు ఎక్కడ ఉన్నా కూడా ఒక ఉన్నత స్థానంలో ఉన్నాడు. గూగుల్ కావచ్చు, యాపిల్లో కావచ్చు, అమెరికాని శాసించే స్థాయిలో ఈరోజు తెలుగు వాళ్ళు ఉన్నారు అంటే అది మన రాష్ట్రం చేస్తున్న అదృష్టం. దక్షిణమూర్తి ఆలయం నిర్మించడం హర్షించదగ్గ విషయమని గురుకృప ట్రస్ట్ అధినేత లతా గణేష్ కుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణం మాట్లాడుతూ చిత్తూరు నగరంలోని గిరింపేట వద్ద దక్షిణమూర్తి ఆలయాన్ని నిర్మించి మహాకుంభాభిషేక మహోత్సవాన్ని నిర్వహించామన్నారు. స్వామివారికి హోమగుండాలు ఏర్పాటు చేసి భక్తులకు స్వామివారి దర్శనం, తీర్థ ప్రసాదాలు అందజేసి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. అనంతరం గురుకృప ట్రస్ట్ అధినేత గురుకుమార్ మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో దక్షిణమూర్తి ఆలయం నిర్మించామని తెలిపారు. ఈ ఆలయం 2005లో స్థాపన జరగక 2009వ సంవత్సరం నుండి గురుహర పూజలు నిర్వహిస్తూ 2024 సంవత్సరం ఆగస్టు 22వ తారీఖున దక్షిణమూర్తి ఆలయం కుంభాభిషేకం నిర్వహించడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు గురుకుమార్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని పట్టణ ప్రజలు భక్తి శ్రద్ధలతో దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించడం ఆనందంగా ఉందని తెలిపారు.